సింగపూర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పర్యటన కొనసాగుతోంది. ఆ దేశ విదేశాంగ మంత్రి వినయన్ బాలకృష్ణన్తో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. గ్రీన్ ఎనర్జీ, మూసీ పునరుజ్జీవనం, పర్యాటకం, విద్య, ఐటీ, నైపుణ్య నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రితో పాటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ భేటీలో పాల్గొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేశ్వరాచారి అందిస్తారు. నాగేశ్వరి, చెప్పండి, సింగపూర్ పర్యటనకు సంబంధించి, సీఎం పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలేంటి? రాకేష్, సింగపూర్ పర్యటన ప్రారంభమైంది. నిన్న రాత్రి ఢిల్లీ నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారుల బృందం ఈ రోజు ఉదయం సింగపూర్ విదేశాంగ శాఖ మంత్రి వివియన్ బాలకృష్ణన్తో సమావేశమయ్యారు. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ తో పర్యటన ప్రారంభమైంది. అక్కడి దేశంలో ఉన్నటువంటి అభివృద్ధి పనులతో పాటు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రణాళికలపైన ప్రధాన చర్చ జరిగింది. ముఖ్యంగా కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో స్టార్ట్ అయినటువంటి క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ, దానికి ఉన్నటువంటి అవకాశాలపైన, అదేవిధంగా టూరిజం, ఎడ్యుకేషన్, హెల్త్, అదేవిధంగా మూసీ పునరుద్ధరణ, ఇలాంటి అనేక విషయాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వివియన్ బాలకృష్ణన్ చర్చించారు. వాటికి సంబంధించి సింగపూర్ లో ప్రస్తుతం జరుగుతున్న అంశాలు, అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న వివరాలు, వాటన్నిటిని పోల్చుతూ ఈ విధంగా ఇంకా ఏ విధంగా చేస్తే బాగుంటుంది, వీటికి సంబంధించి నిధుల సమీకరణ, వాటన్నిటిపైన కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఈ రోజుతో పాటు రేపు ఎల్లుండి కూడా సింగపూర్ లోనే రాష్ట్ర బృందం పర్యటించనుంది. చాంగీలో స్కిల్ యూనివర్సిటీ, సింగపూర్ స్కిల్ యూనివర్సిటీ ఉంది. ఇక్కడ రాష్ట్రంలో కూడా ఒక స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో అక్కడ చాలా కాలంగా, కొన్ని సంవత్సరాలుగా స్కిల్ యూనివర్సిటీలో ఎలాంటి కోర్సులు నిర్వహిస్తున్నారు, వాటి వల్ల ఎలాంటి ఫలితాలు వచ్చాయి, ఇంకా ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి అక్కడ, వాటికి సంబంధించి నిర్వహణ విధానం ఏ విధంగా ఉంది, వాటిపైన అధ్యయనం చేసి తెలంగాణలో ఏర్పాటు చేయబోతున్నటువంటి స్కిల్ యూనివర్సిటీలో అక్కడ ఉన్నటువంటి స్కిల్ యూనివర్సిటీ భాగస్వామ్యం చేస్తూ సహకారం, అంటే సాంకేతికంగా కానీ, ప్రొఫెసర్ల ఆన్లైన్ కోర్సుల విషయంలో కానీ ఏ విధంగా సహకారం పరస్పరంగా ఉండాలనే విషయాలపైన కూడా కొన్ని ఒప్పందాలు కూడా జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా కొంతమంది సింగపూర్ లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు, అక్కడ ఉన్నటువంటి ప్రవాస భారతీయులతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు భేటీ కానున్నారు. వారితో రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి ఉన్నటువంటి అవకాశాలు ప్రధానంగా చర్చించడం. ఆ తర్వాత 3 రోజుల తర్వాత 20వ తేదీన అక్కడి నుంచి మళ్ళీ దావోస్ వెళ్ళనున్నారు. దావోస్ లో ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సుతో పాల్గొనడంతో పాటు అక్కడికి అనేక దేశ విదేశాల నుంచి ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, పర్యావరణవేత్తలు, నిపుణులు అందరూ వస్తారు. కాబట్టి అక్కడ వివిధ అంశాలపైన రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్నటువంటి అవకాశాలను ప్రధానంగా వివరించే లక్ష్యంతో రాష్ట్ర బృందం వెళ్ళింది. గతంలో సుమారు 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చిన సందర్భంలో ఈసారి కూడా మరింత పెట్టుబడులు రావాలనే లక్ష్యంతో రాష్ట్ర బృందం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ ను ఫ్యూచర్ సిటీగా ఫోకస్ చేయడంతో పాటు కొత్తగా క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని కూడా వివరిస్తూ అక్కడ ఉన్నటువంటి అపారమైన అవకాశాలన్నీ కూడా వివరించి పెట్టుబడులను స్వీకరించాలనే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ధన్యవాదాలు నాగేశ్వరాచారి.